మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. దేనికైనా అద్భుతాలు సృష్టించాలంటే అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు సార్. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కరోనా పాండమిక్ టైం తీసేస్తే మిగిలిన 3 ఏళ్లలోనే ఇన్ని అద్భుతాలు చేస్తే 14 ఏళ్ళు సీఎంగా చేశాను, 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకెన్ని అద్భుతాలు చేయాలి. అది చేయాల్సినటువంటి క్రమంలో అది కాకుండా 6 నెలల్లో జరిగినటువంటి దారుణాలు చూస్తూ ఉంటే మీరు అన్నట్టు కాలక్షేపాలకే సరిపోతుంది తప్ప చేసామని చెప్పుకోవడానికి ఒకటైతే వాళ్ళ దగ్గర నుంచి చెప్పుకోవడానికి కూడా ఒకటి లేదు. ఉండదండి. మీరు ఒకరు గమనించండి, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు ఏరల్లో దే క్రియేటెడ్ ఎ బెంచ్ మార్క్స్ ఇన్ డెమోక్రసీ. నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఇది నేను ప్రోమో అయ్యే వీడియో రేపిస్తాను, నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లుగా. సార్, అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పిదం ఏంటి తెలుసా సార్? సార్, మన పిల్లల చదువు కోసం, వాళ్ళ వైద్యం కోసం, సేద్యం కోసం, పిల్లల చదువులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, పేదలకు ఇల్లు, ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ సెక్షన్, ఐబీ సిలబస్, మెడికల్ కాలేజీలు, రైతు భరోసా కేంద్రాలు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల నిర్మాణం అంటూ ఎప్పుడు ఇదే నా సార్. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలని. ఇప్పుడు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కదా సార్. ఆయన ప్రీమియం మద్యం తాగండి, మద్యం స్టోర్స్ వస్తాయండి. రేపు నేను జనవరి కానుక మనకు న్యూ ఇయర్ గిఫ్ట్ లేకపోతే బాగోదు కదా సార్. పాలిష్ ఇప్పుడు చూడండి, లిక్కర్ మంది ఉన్నాయి కదా, ఏంటవి లిక్కర్ బ్యాంక్స్ లాంటివి, అలాంటివి పాష్గా డిప్లొమాటిక్ వేలో వెళ్ళి లోపలికి వెళ్ళి ఆడపిల్లలు కూడా కొనుక్కుని ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలను భ్రష్టు పెట్టిచ్చేస్తూ కళ్ళ ముందు కనబడుతున్న దగ్గర ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి ఆలవాయం కదా, అక్కడ పట్టుకొమ్మ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి అన్నది, దాన్ని కూడా వాళ్ళ అతి దగ్గరలో భ్రష్టు పెట్టించేస్తారు. కానీ వాడికి ఎందుకంటే వెనకటికి ఒక సామెత ఉంటుంది సార్, బంగారు బాతుగుడ్డు కథ మనం చదివే ఉంటాం. బంగారు బాతుగుడ్డు కథను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రోజుకు గుడ్డు పెట్టించండి. అంటే ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ఎలా క్రియేట్ చేస్తే దానివల్ల వచ్చే డెవలప్మెంట్ అన్నది రాష్ట్ర పురోగతి జిఎస్డిపిలో ఎలా సంతరించుకుందో కొట్టొచ్చినట్టు కనబడింది. కానీ ఎప్పుడైతే ఇండివిజువల్ ఆదాయాలకి మనం దానికి ఏంటంటే అభివృద్ధి సంపద సృష్టిస్తాం అన్న అభూత కల్పనలో ప్రజలను నిలబడితే వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే 99 రూపాయలకి చీప్ లిక్కరు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆఫ్ లిక్కరు, వీటి నుంచి సంపద సృష్టి అన్నది ఎవడి జేబులకో ప్రజలు గమనించగలిగితే రాష్ట్ర ఖజానానికి లిక్కర్ వలన ఆదాయం వెసస్ ఇండివిజువల్స్కి ఆదాయం అన్న కంపారిజన్ ప్రజలు కనుక గమనించుకోగలిగితే జనవరి కానుకగా మీకు ప్రీమియం షాప్స్ వస్తున్నాయి. మ్యాచ్ లిక్కరు మంచిగా తాగడానికి, కిక్ తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.